హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ను అండ్ చింటూ వ్లాగ్స్. యాక్చువల్లీ ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఒక స్వీట్ గురించి. ఇది మనం ఎక్కువ చేసుకోము. ఆ స్వీట్ ఏంటంటే కునాఫా. యాక్చువల్లీ నేను బయట ఒకసారి ట్రై చేసినప్పుడు చాలా నచ్చింది ఈ స్వీట్. అందుకే ఈరోజు ట్రై చేద్దామని ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఫస్ట్గా ఈ స్వీట్కి మనకు కావాల్సింది ఏంటంటే సేమియా ఆర్ పేనీలు. నేను పేనీలతో ట్రై చేశాను. ఏంటంటే ఫస్ట్ నీళ్ళు పెట్టేసుకుందాము. షుగర్ సిరప్ కోసం పెట్టేసుకొని తర్వాత పేనీలు ఆర్ సేమియా ఏదైనా బాగా బటర్ లేకపోతే గీతో బాగా రోస్ట్ చేయాలి. వేసి మొత్తం పేనీలకు పట్టేట్టు గీ వేసి కలిపేసుకోవాలి. నేనైతే గీ యూస్ చేశాను, కానీ బటర్ యూస్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. బట్ నేను గీతో ట్రై చేసాను. గీతో బాగా మొత్తం పేనీలంతా పట్టే వరకు బాగా కలిపేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ కునాఫాకి మధ్యలో స్టఫింగ్ కోసం పాలు పెట్టేసుకొని దాంట్లో లైట్గా షుగర్ యాడ్ చేసేసుకొని నెక్స్ట్ కొంచెం కార్న్ఫ్లోర్, ఒక 1.5 స్పూన్ కార్న్ఫ్లోర్ కలిపేసుకొని తర్వాత ఏంటంటే చీజ్ యాడ్ చేసుకోవాలి. చీజ్ యాడ్ చేసుకొని ఈ మిక్స్ని బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుతూ ఉండాలి. మెయిన్గా ఏంటంటే అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి. చూడండి గైస్, ఇలా కలుపుతూ అదేంటంటే మొత్తం క్రీమీ టెక్స్చర్లా లాగా రావాలి. క్రీమీ ఉండాలి. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా, చాలా బాగుంటుంది కునాఫా టేస్ట్. చీజ్ యాడ్ చేశాను తర్వాత బాగా మిక్స్ చేశాను. ఒక 2 to 3 మినిట్స్లో అయిపోతుంది మిక్చర్. 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ బాగా మిక్స్ చేస్తే లాస్ట్కి ఇది క్రీమీగా అవుతుంది. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను గైస్ నేను కూడా, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. అండ్ అంత పర్ఫెక్ట్గా నాకు కూడా రాలేదు. షుగర్ సిరప్ అయితే అయిపోతుంది. షుగర్ ఎక్కువ సిరప్ అంటే స్వీట్ ఎక్కువ ఉండాలంటే షుగర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. బట్ నేను లైట్గా యాడ్ చేశాను, ఎక్కువ షుగర్ లేకుండా అన్నట్టు. అప్పుడులోపు మిక్చర్ కూడా అయిపోతుంది. ఇది క్రీమీ సబ్స్టెన్స్. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఇది. కొంచెం టైం ఇన్వెస్ట్ చేస్తే మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. బాగా మిక్స్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే చీజ్ యాడ్ చేసాం కాబట్టి అడుగంటుతుంది ఈజీగా. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. అండ్ ఒక ప్లేట్ తీసుకొని నేను బాగా బటర్ అప్లై చేశాను. కొంచెం బటర్ కొంచెం గీ బాగా అప్లై చేసేసి దాంట్లో నేను గీతో రోస్ట్ చేసిన పేనీలను వేసి తర్వాత మనం చేసుకున్న క్రీమ్ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో మొత్తం బాగా అప్లై చేసేసేయాలి. క్లీన్గా అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ దానిపైన పేనీలు వేసేసేయాలి. మొత్తం స్టఫ్ చేసేసి ఈక్వల్గా చేసేసి మనం ఏదైతే ప్యాన్ పెట్టుకున్నామో ఆ ప్యాన్లో ఇది పెట్టేసి కవర్ చేసేయాలి. ఒక 3 to 4 మినిట్స్ గైస్, ఎక్కువ లేకుండా మరీ రోస్ట్ అయిపోకుండా. చూడండి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చింది. లోపల అదంతా మెల్ట్ అయిపోయి పైనుంచి బ్రౌనీ సబ్స్టెన్స్ వచ్చాక అండ్ వన్ మోర్ ఏంటంటే మళ్ళీ ప్లేట్ తిప్పి పెట్టుకోవాలి. మళ్ళీ రివర్స్ చేసి మన ఇష్టము. లాస్ట్కి దీనిపైన షుగర్ సిరప్ ఏదైతే ఉందో అది యాడ్ చేసేయాలి. మనం గులాబ్ జామ్లో ఉన్న సిరప్ లాగా థిక్గా చేసుకుంటే ఇంకా స్వీట్గా ఉంటుంది, కానీ నేను లైట్ స్వీట్గా చేశాను షుగర్ సిరప్. అండ్ లాస్ట్ టైం టు టేస్ట్. చూడ్డానికి చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుండే. చింటూకి పెడుతున్నాను, చూద్దాం చింటూ ఏమంటాడో. వాడికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. నేను ఫస్ట్ ఏది ట్రై చేసినా వాడికే పెడతాను. చూడండి వాడికి చాలా నచ్చేసింది స్వీట్. ఎందుకంటే నాట్ ఓన్లీ స్వీట్, మధ్యలో క్రీమ్ లాగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి కొంచెం కొత్తగా బాగుంది. క్రంచీగా ఉంటుంది. పేనీలు కూడా గీలో రోస్ట్ చేసినందుకు క్రంచీగా, స్వీట్గా, క్రీమీగా అన్ని టేస్ట్ మిక్స్ అయ్యి మళ్ళీ బటర్ ఆర్ గీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. మీకు టైం దొరికినప్పుడు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా మంచి స్వీట్, మంచి రెసిపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చిన్ను అండ్ చింటూ వ్లాగ్స్. Thank you for watching guys.